కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఎన్టీపీసీ డిప్యూటీ మేనేజర్ ఆరపల్లి రాజేందర్ అధ్యక్షతన దళిత ఇంటలెక్చువల్ సమావేశం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మానకొండూరు శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర చైర్మన్ కవంపల్లి సత్యనారాయణ గారితో పాటు పలువురు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వరంగల్ జిల్లాకు చెందిన దళిత నాయకులు, అధికారులు, ప్రొఫెసర్, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓకు, వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్కు చెందిన అధికారులు, తహసీల్దార్లు, ఈవోలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అడ్వకేట్లు, జర్నలిస్టులు, సర్పంచ్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అందులో గోదావరిఖని ప్రాంతం నుండి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన మేము కూడా పాల్గొని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, అలాగే మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారిని చాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి, భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు తొలగింపు విషయంలో కూడా సమావేశంలో అతిథుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామ శివారు సర్వే నంబర్ 132, 134లో లెదర్ ఇండస్ట్రీ ఏర్పాటు విషయంలో కాలయాపన కొంతమంది అడ్డుపడుతూ ఉన్న విషయం కూడా సమావేశంలో అతిథుల మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని దళిత ఇంటలెక్చువల్స్ దృష్టికి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు.